పేరు కొంగల ప్రసాద్ మాదిగ. నాది మదరి నియోజకవర్గం, ఖమ్మం జిల్లా. దాదాపుగా తెలంగాణ 10 జిల్లాల నుంచి అక్కమ్మటి సతీష్ అన్న అందరూ ఖమ్మం జిల్లాని ముందుగా నాకు తెలిసిన అంత అనుభవంలో ఖమ్మం జిల్లాని ముందు టార్గెట్ చేసి చేయటం వల్ల మొత్తం జిల్లాలు కూడా పూర్తిగా మరి ఫుల్ఫిల్ కావడానికి కృష్ణమాది కోసం వీళ్ళందరూ కష్టపడ్డారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ తరాన్ని ఉపయోగించుకోవటం, రెండో తరానికి బాధ్యతలు అప్పచెప్పటం, వీళ్ళని చిన్న సైడ్ చేయటం, అంటే అంతా ఎక్స్ అయ్యారు. దాదాపుగా అప్పుడు కష్టపడి ఉద్యమాన్ని బలోపేతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కూడా అన్ని జిల్లాల్లో కూడా పటిష్టంగా చేయటంలో ఇప్పుడున్న సీనియారిటీ మొత్తం ఉన్నారు. కానీ వీళ్ళు ఆయన చేసే కుయుక్తులకి ఎవరికాళ్లే మనస్తాపం చెంది చిన్నగా వెళ్ళిపోవటం జరిగింది. అట్ట కాకుండా మేము అలా చేయలేదు. 2006లో నేను స్థానిక సంస్థల్లో మధుర నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకుని ఖచ్చితంగా నిలబెట్టాలంటే కాదన్నాడు. కావాలని నేను నిలబడితే ఆయన ఓడియాలని నేను ఉద్యమంలో పనిచేస్తే నన్నే ఓడియాలని చేస్తుండో. అలాంటి వ్యక్తులు అందరికీ తెలుసు. కాబట్టి దాదాపుగా మనము రేపు ఈ యొక్క మొట్టమొదటి ఎంఆర్పిసి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. అన్న మీరు ఖచ్చితంగా ఉండండి, మన అందరూ ఆదరిస్తారు. అందరూ కష్టపడ్డోళ్ళు ఎవరికి ఇప్పుడు అంటే ఆయన ఒక ఎజెండాతో వచ్చిండు, మన అజెండాతో ఎవరి కాళ్ళే పోవటం వల్ల చల్లాచెదరమైన. ఇప్పుడు ఖచ్చితంగా టయానికి మీరు ఈ ఉద్యమాన్ని అందబుచ్చుకున్నారు. భవిష్యత్తులో మనం ఏంటో తెలియజేయడానికి మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో మనం అభివృద్ధి చెందాలి, మన ఫలాలు మనకు అందాలి, ఆ దృక్పథంతో మనం పోదాం. మనకేదో ఇక్కడ రాజులమై ఒక ముఖ్యమంత్రి అయ్యి లేకపోతే ఒక మినిస్టర్ అంట కాదు. వీళ్ళు చాలా ఇదివరకు ఎట్టున్నారు, ఈ స్థాయికి వచ్చేళ్ళకి దాదాపు 30 సంవత్సరాలు చేయటం వల్ల అందరూ మార్పు ఎవరికి వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి. దాదాపుగా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. 2 రాష్ట్రాల్లో కొంగల ప్రసాద్ మాదిగ అంటే నేను, ఎందుకంటే ఆ రోజు అందరితోటి నేను అన్నతోటి